ఇదే ఆ పారపిచ్చిరు అయ్యే పారమేమో ఇంటికి వచ్చిచ్చిర్రు అది ఏమో నింపాక ఇన్నొచ్చుడు లేదు పారమో ఇప్పుడు ఎందుకు వచ్చిందో సాయన. అరే నాకైతే ప్రారం కదా దూరంగా ఉంటాను నాకు కూడా 20 నుండి ఓటున్నది మళ్ళా ఇంకా ప్రారం నింపటి ఏం ప్రారంలో ఈడు వచ్చేదో ఏమో చెప్తున్నాడు కాంతి గారు. ఇయో ఇది అదేనా నాకేమో గొప్పలా 22లా నాకు తక్కువ లేకపోయా మళ్ళీ ఎప్పుడు ఓటు మరి నేను ఏం చేయాలా ఏం కదా మరి ఆ పాలన డబ్బాలల్లో మరి ఏం నింపాలా ఎట్లా అయ్యే కదా 2002లో ఆ 2002లో మళ్ళీ ఎప్పుడు ఓటు నాకు లేకుండా నేను పోరాడా అప్పుడు మరి ఎట్లా ఉంటావు ఈ పాలన నింపకపోతే ఏమైతుంది ఏం కదా అవసరం. పాలన నింపకపోతే మనకు ఓటర్ లిస్ట్ లో ఓటర్ జాబితాలో మన పేరుండదు. కారణమేనే అంటున్నారు కారణం ఏంటంటే నువ్వు ఏదో ఊర్లో పని పోయేస్తున్నావు కదా ఏదో పని మీద పోయినా ఏం లేవని చెప్పి వేరే ఊరికి పోయినా అని చెప్పినావు కదా. నేను అంతే బతకాలి పోయింది బతకాలి వలస పోయిర్రు అటు పోయిండ్రు. అటు పోతే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఏమైందంటే నీ పేరు లేవు ఇక్కడ లేవు ఆడ రాపించుకున్నావా ఆడ రాపించుకున్నావు కాబట్టి ఇక్కడ లేవు మరి అందుకోసం ఊర్లే వాళ్ళకి ఓటు ఉండాలా ఓటర్ కార్డు ఉండాలా ఓటర్ గుర్తింపు కార్డు ఉండాలా అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం మరి ఈ విధంగా మనకు ఓటు హక్కు కల్పించాలని ఓటర్ గుర్తింపు కార్డు ఉండాలని పెట్టింది. ఏదది అంటే ఎన్యూమరేషన్ ఫారం నింపాలా కంపల్సరీ నింపకపోతే తప్పు లేనట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎఫ్ఐఆర్ కాదది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఆ ఫారం నింపి నింపితే మనకు గుర్తింపు కార్డు వస్తుంది. దయచేసి మేము ముందుకు నింపుకోవాలా ఈ ఫారం మాకు అవసరం లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే మనకు ఓటు హక్కు ఉండాలంటే గుర్తింపు కార్డు ఉండాలంటే కంపల్సరీ మనం ఎస్ఐఆర్ ఫారం నింపాలా. మరి మీకు నింపరాకుంటే నేను డిఎల్ఓ గారు కానీ మీ దగ్గరలో అధికారులకు కానీ వాళ్ళకు అడిగితే వాళ్ళే నింపుతారు. తప్పకుండా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలా. గుర్తింపు కార్డు పొందాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డిఎల్ఓ యొక్క ఎస్ఐఆర్ ఫారం ని నింపుకోవాలని కోరుకుంటూ ఈసారి పాలవన్నీ చెప్పినామని అంటే ఓటు లేకపోతే కూడా ఉండి కూడా లేని కిందికని చెప్పినావు మంచి చెప్పినావు కాబట్టి అంటే సార్ ఇప్పుడు కంపల్సరీ అది వింపి కొంతమంది